వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 73. 2 సంవత్సరాలు నేను ఎలా బ్రతికానో నీకు చెప్తా, నన్ను నమ్ము అని విక్రమ్ అనేసరికి నక్షత్ర అతని వైపు సూటిగా చూస్తూ సైలెంట్గా నిలబడి ఉంది. విక్రమ్ మాట్లాడుతూ, ఆ రోజు మన పెళ్ళి చాలా సంతోషంగా అత్తయ్య, మామయ్య, అమ్మ, సిద్ధు, రియా అందరి మొహాలలో చిరునవ్వు. ఊరి మొత్తం అక్కడే ఉంది. జరగడానికైతే పెళ్ళి చాలా సింపుల్గా జరిగిన గుడిలోనే ఆ రోజు ఊరందరికీ అన్నదానం చేయించారు అమ్మ వాళ్ళు. అందుకోసమే ఊరంతా మన పెళ్ళి చూడాలి అని చాలామందే వచ్చారు. అలా సంతోషంగా సిద్ధూరియ మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత అమ్మ నిన్ను తీసుకొస్తాను అని అమ్మ నిన్ను తీసుకురావడానికి అక్కడి నుంచి ఇంటి దగ్గరకు బయలుదేరింది. అమ్మకు తోడుగా ఇంకొంతమంది ముత్తైదువులు కూడా వచ్చారు. రియా, సిద్ధు వాళ్ళకి మొదట తాళి కట్టించారు. ఎందుకంటే ఒకటేసారి పెళ్లి జరిగితే అలా 2 జంటల్లో ఏదో ఒక జంట పెళ్ళి వాళ్లకు ఆ బంధం జీవితాంతం ఉండదు అని పంతులు గారు చెప్పడంతో మొదట నేనే చెప్పాను రియాకు, సిద్ధుకి పెళ్ళి చేయమని. అదే మంచిదయ్యింది. ఆ క్షణం వాళ్ళకు పెళ్ళైపోయి హ్యాపీగా వాళ్ళు పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడున్న వాళ్ళందరూ మన పెళ్ళి చూడాలి అని సంతోషంతో అప్పుడే ఉన్నట్టుండి ఒక్కసారిగా గుడికి కొద్ది దూరంలో గజస్తంభం ఉన్న ప్లేస్లో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అప్పటికే నాకు అర్థమైపోయింది అక్కడికి నా కోసం వెతుక్కుంటూ వచ్చారు అని. నాకు ఒకరోజు ముందే అనుమానం వచ్చింది, మన పెళ్ళి కన్నా ఒకరోజు ముందు. అందుకోసమనే ఆ డౌట్ వల్లే విశ్వ మన పెళ్ళి చూడటానికి ఇండియాకి వస్తున్న వాడిని రానివ్వకుండా అబద్ధం చెప్పి ఫ్లైట్ కావాల్సిందే డిలే చేయించాను. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఇలాంటిది జరుగుతుంది అన్న, మనకేదైనా అవుతుంది అన్న భయంతో వాడు కూడా ఏదో ఒకటి చేసి వచ్చేవాడే. నా తమ్ముడు కదా, ఇక్కడ మనం కష్టాలలో ఉంటే అక్కడ వాడు హ్యాపీగా ఉండలేడు కదే. అందుకనే వాణ్ణి ఆ క్షణం రానివ్వకుండా ఆపించేశాను. కానీ నిన్ను తీసుకురావడానికి అమ్మ వచ్చింది. వెంటనే అది గుర్తు వచ్చి నేను సిద్ధుని, రియాని అక్కడే ఉండమని, అమ్మ కోసం వద్దామని గుడి నుంచి అడుగు బయట పెట్టాలి అనుకున్నా. కానీ నా చుట్టూ అప్పటికే చాలా గజిబిజిగా, గందరగోళంగా ఎక్కడి వాళ్ళు అక్కడ పరిగెడుతూ ఉన్నారు. అదే సమయంలో చాలామంది అక్కడికి ఎంటర్ అయి దొరికిన వారిని, కనిపించిన వారిని, ఆడ మగ ఆఖరికి పసిబిడ్డలని కూడా చూడకుండా వదల్లేదు. అంత దారుణంగా చంపేశారు నక్షత్ర. అలాంటి రాక్షసులు వాళ్ళు. సిటీలో అయితే నా నీడను తాకలేక ఇక్కడ అక్కడ అమాయకమైన ఆ ఊరి ప్రజల్లో చాలామందిని డబ్బులిచ్చి వాళ్ళ వాళ్లకు మాటలు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకొని నేను పెట్టుకున్న సెక్యూరిటీ వాళ్లకు ఫుడ్లో పాయిజన్ ఇప్పించి అతి దారుణంగా చంపేశారే. నేను కొంతమందిని అదే ఊరి వాళ్ళలో కలిసి పొమ్మని కొంతమందిని ముందే సెక్యూరిటీగా ఉంచాను. వాళ్ళు కొంతమంది తప్పించుకొని చాలా వరకు అత్తయ్య, మామయ్య, సిద్ధు, రియా వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే నేను కనిపించిన వారిని నేను చంపుతూ అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఎలాగైతేనేమి అమ్మని చేరుకున్నాను. ఆల్మోస్ట్ ఆఖరి క్షణంలో ఒకడు అమ్మని చంపబోయాడు. ఆ క్షణంలో నేను ఆమె దగ్గరికి చేరుకున్నాను. కానీ నేను కాపాడలేదు అమ్మని. అప్పటికే అక్కడికి మా నాన్న, అదే నేను ఏ పేరు వద్దు, ఏ గుర్తింపు వద్దు అని పారిపోతూ వచ్చాను. అదే నా తండ్రి నన్ను కాపాడుకోవడానికి వచ్చాడు. కానీ అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఆయనైతే అమ్మని కాపాడాడు.
కానీ అయిపోవలసిందల్లా అయిపోవలసిందల్లా నష్టం జరిగిపోయింది. అందుకే నేను ఆ క్షణం ఆయన ఫ్లైట్లో రావడంతో నేను అమ్మని తీసుకొని వెళ్ళిపోమని చెప్పాను. అప్పుడే నాకు సిత్తూరియా గుర్తొచ్చారు. ఆయన మీద నాకు కోపం ఉండొచ్చు, కానీ ఆ క్షణం ఆయన మాత్రమే కాపాడగలరు అమ్మను అనుకున్నా. నిజానికి అత్తయ్య, మామయ్య, సిద్ధూరియా అందరినీ ఆయనతో పంపించాలి అనుకున్నా. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి గుడంతా శ్మశానమైపోయింది. కానీ అత్తయ్య, మామయ్య, సిద్ధూరియాని కాపాడడానికి వాళ్ళను గుడిలో దేవుడి విగ్రహం వెనకల చాలా పెద్దది కావడం వల్ల దాని వెనకల సిద్ధూరియాను దాచిపెట్టి వాళ్ళు ప్రాణాలు వదిలేశారు వీళ్ళ కోసం. నేను అక్కడికి చేరుకునేసరికి కొన ప్రాణంతో ఉన్న మామయ్య సిద్ధూని రియాను గుడిలో దాచిపెట్టాము అని వాళ్ళు ప్రాణాలు పోతూ కూడా చెప్పారు నాకు. అందుకే నేను వెళ్ళి సిద్ధూని రియాను తీసుకొచ్చి నాన్నకు అప్పగించాను. అక్కడి నుంచి తీసుకెళ్ళి పొమ్మన్నాను. ఆయన నన్ను కూడా వచ్చేయమన్నారే, కానీ నాకు నువ్వు గుర్తొచ్చావు అని అంటూ నిలబడి ఉన్న ఆమెను అతడు బెడ్పై కూర్చొని గట్టిగా ఆమె నడుము దగ్గర తన తలను ఆనించి పెట్టి అతడి బాధంతా పోయేలా ఆమెను హత్తుకున్నాడు. అందుకే అంతకన్నా ముందే నేను నీ దగ్గరికి అభిని పంపించాను. అది గుర్తు వచ్చి నేను కూడా రావాలి అని చాలా ట్రై చేశానే, కానీ అప్పటికే వాళ్ళు నాకు మత్తు రావడానికి డౌట్ రాకుండా నేను పూజ చేసిన తీర్థంలో పూజారి గారు పూజ చేసేటప్పుడు నాకు తీర్థం ఇచ్చారు. అందులో వాళ్ళు నాకు ఏదో ఏదో డ్రగ్ మత్తు వచ్చేలా ఇచ్చి వాళ్ళు నన్ను స్పృహ తప్పేలా చేశారు. లేదంటే చాలా వరకు ఊరిని కాపాడేవాడినే నేను. నా కళ్ళ ముందే పసి ప్రాణాన్ని కోల్పోతూ ఉంటే ఇదంతా నా వల్లే కదా అని నా ప్రాణం పోయిందే ఆ క్షణమే. ఆ ఉసురు తగిలేనేమో అని అంటూ అతని మాట నోటి నుంచి రాలేక ఆమె కడుపుపై ముద్దు పెట్టుకుంటూ నా బిడ్డ, మన బిడ్డ పోయింది కదా, ఆ ఉసురు తగిలే కదా నక్షత్ర అని అంటూ గట్టిగా ఆమెను పట్టుకొని ఏడ్చేశాడు విక్రమ్. ఆమెకు అప్పుడు అర్థమయ్యింది ఆమె ఎంత తప్పు చేసిందో. గడిచిపోయిన గతాన్ని ఆమె మళ్ళీ మళ్ళీ తవ్వింది. అతడు ఎంత నరకాన్ని, ఎంత చిత్రవదని అనుభవిస్తున్నాడో ఆ క్షణం అర్థమయ్యింది నక్షత్రకు. అందుకే బావా, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు నేను అడగను. మనం అలా ఎందుకు అనుకోవాలి? ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అలా జరిగిందని చెప్పి మన బిడ్డకు ఆ ఉసురు తగిలింది అని అలా ఎందుకు అనుకోవాలి బావా? అదేదో దాన్ని చంపి మనం వాళ్ళకు న్యాయం చేయాలి అని అనుకోవాలి కదా. మన బిడ్డను మనకు దూరం చేసిన వాళ్ళు నువ్వన్నావే పసిబిడ్డ ప్రాణాన్ని తీశారు అని, అలాంటి వాళ్ళను అంత ఈజీగా ఎలా వదిలేస్తావు బావా? ఏ పాపం ఎరగని వాళ్ళను చంపిన ఒక్కరిని కూడా మిగలనివ్వకు. నువ్వు డీలా పడిపోతే మనం ఇవన్నీ చెయ్యలేం. నీ ప్రతి కష్టంలో నేను తోడుంటా నీకు. నీ ప్రతి బాధలోనూ నేను సగభాగాన్ని అవుతా. నీ అడుగులో అడుగునవుతా. గుర్తుపెట్టుకో బావా. కడదాకా చితిలో కూడా నీ చెయ్యి నేను వదలను అని అంటూ అతడిని హక్ చేసుకొని విక్రమ్ని ఓదారుస్తూ ఉంది నక్షత్ర. విక్రమ్ మళ్ళీ ఏదో చెప్పబోతూ ఉంటే, వద్దు, ఏం చెప్పొద్దు, నువ్వేం మాట్లాడద్దు. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం కదా. గడిచిపోయిన గాయాన్ని మళ్ళీ నేను అడగను. నేను తప్పు చేశాను, నేను అడగను బావా అని విక్రమ్కి సారీ చెప్తూ ఉంది నక్షత్ర. నక్షత్ర అంతలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఇక జరిగింది మొత్తం చెప్తే ఆమె ఎంత బాధపడుతుందో అతడికి అర్థమై అతడు కూడా సైలెంట్ అయిపోయాడు. ఇదంతా డోర్ బయట నిలబడి వింటున్న విశ్వకు కూడా కంట్లో కన్నీళ్ళు వచ్చేశాయి. తన అన్నయ్య ఇంత బాధని అనుభవించాడా? ఖచ్చితంగా వీటన్నింటికీ కారణమైన వాళ్ళని ఊరికే వదలకూడదు అని విశ్వకు కూడా ఫిక్స్ అయ్యాడు. విశ్వ చాలా తెలివైనవాడు. అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. అభి విశ్వను విక్రమ్ ఆఫీస్ చూసుకోమన్న తర్వాత విక్రమ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు.
ఊరికి వెళ్ళి చూశాడు. అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేవు. అసలు మ్యాప్లో ఆ ఊరొకటి ఉన్నట్టే అస్సలు లేదు. చుట్టుపక్కల వాళ్ళని అడిగినా ఎవరు సమాధానం చెప్పలేదు. ఎవరు వాళ్ళ నోరు మోయించారు అని అర్థమయ్యింది. కనీసం తన అన్నయ్య ఆఫీస్ దగ్గరికి వెళ్తే తన అన్నయ్య ఆఫీస్ కూడా వేరే పేరుపై రన్ అవుతూ ఉంది. తన అన్నయ్య ఆఫీస్ పేరు మార్చేసి వేరే పేరుపై ఎవరో అక్రమంగా నైట్కి నైటే డాక్యుమెంట్స్ సృష్టించి ఆ ఆఫీస్ని చేజిక్కించుకున్నారు. పైగా విశ్వకి ఇప్పుడు వీటన్నింటి గురించి తెలుసుకోవాలి అని ఆలోచన కూడా ఆ సమయంలో లేకుండా పోయింది. తన అనుకున్న బంధాలే తనకు మిగల్లేదు. అలాంటప్పుడు ఆస్తులు అంతస్తులు నాకెందుకు అని అనుకుని ఎటో తను వెళ్ళిపోయాడు. ఆ క్షణం దాదాపు సంవత్సరం వరకు అతడు మామూలు మనిషి కాలేకపోయాడు. అలా తనకంటూ ఈ భూమి మీద ఒక మనిషి కూడా మిగల్లేదు అని పిచ్చివాడైపోయాడు. అదే టైంలో విశ్వ ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయి అతడి కాలేజ్ ఉండడంతో విశ్వ గురించి తెలిసి అతడు విశ్వ దగ్గరకు వెళ్ళి, విశ్వ, నువ్వు మీ వాళ్ళను పోగొట్టుకున్నావురా, ఆ బాధ నీకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఒకవేళ విక్రమన్నయ్య బ్రతికుంటే నిన్ను ఇలా కానిచ్చేవాడా? నువ్వు ఇలా అయిపోతే చూసి తట్టుకునేవాళ్ళ? మీ అమ్మగారు చాలా మంచివాళ్ళు విశ్వ. అలాంటిది తన కొడుకు ఇలా పిచ్చివాడిలా మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ ప్రపంచంతో సంబంధం లేకుండా ఇలా ఎక్కడో బ్రతికేస్తూ చీకట్లో ఉండిపోవాలి అని వాళ్ళు అనుకుంటారా విశ్వ అని తన ఫ్రెండ్ తనని తీసుకొచ్చి కాలేజీలో లెక్చరర్గా పెట్టాడు. అలా స్టూడెంట్స్ మధ్య టైం ఎలా గడిచిపోయిందో విశ్వకు తెలియనే లేదు. అలా తను జాయిన్ అయిన ఒక 6 నెలలకు స్వేచ్ఛ ఆ కాలేజీలో జాయిన్ అయ్యింది. తను ముందు ఉన్న కాలేజ్ నుంచి ఆ కాలేజీకి ట్రాన్స్ఫర్ పెట్టించుకొని మరీ జాయిన్ అయ్యింది స్వేచ్ఛ. అది ఎందుకో మన స్వేచ్ఛ పాప మాత్రమే చెప్పాలి. మొదట విశ్వను విసిగించింది. ఆ తర్వాత ఎందుకో తెలియదు, విశ్వ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండేవాడు. కానీ రాను రాను స్వేచ్ఛతో గొడవ పడ్డం, తనని లెక్చరర్ కాబట్టి తనకి పనిష్మెంట్ ఇవ్వటం, ఆ పనిష్మెంట్లో కూడా తను చేసే తింగరి వేషాలు ఇలాంటి చాలానే జరిగాయి వాళ్ళిద్దరి మధ్య. అవన్నీ ఒక్కసారిగా విశ్వ కళ్ళ ముందు గిర్రున తిరిగాయి ఆ క్షణం. అలా వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే అభి వాళ్ళ గది దగ్గరికి రావడం చూసిన విశ్వ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. అభి విక్రమ్ ఆ గదిలో ఉన్నాడు అని తెలిసి వచ్చి ఆ గది డోర్ కొట్టాడు అభి. అప్పుడే నక్షత్ర కూడా తన కన్నీళ్లను తుడుచుకుంటూ, విక్రమ్ కూడా కొంచెం నక్షత్రను కామ్ చేసి తను కూడా కొంచెం బాధను బయటికి కనిపించనివ్వకుండా కమిన్ అభి అని పిలిచాడు. దాంతో అభి లోపలికి వచ్చి, సారీ విక్రమ్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అంటూ నవ్వుతూ చెప్పేసరికి విక్రమ్ కొంచెం చురుగ్గా చూశాడు. సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి వచ్చి ఫుడ్ తినండి. మీకోసం అని చెప్పి అక్కడ స్వేచ్ఛ, సత్య, ముఖ్యంగా నేను ఏం తినలేదు, మాకు బాగా ఆకలేస్తుంది అని అభి అనేసరికి అప్పుడే విక్రమ్ అభి వైపు చూస్తూ, అభి, సత్యకి ఎలా ఉంది అని అడిగాడు. అభి కొద్దిసేపు ఆలోచించి, తను బాగానే ఉంది అని సమాధానం ఇచ్చాడు. అతడి మొహంలో ఏదో నిరుత్సాహం అలాగే కనిపిస్తూ ఉంటే విక్రమ్ దానిని నక్షత్రం ముందు అడగలేక, పైగా అతని బాధ ఏంటో విక్రమ్కి తెలుసు. దాంతో ఆ పరిస్థితికి ఒక పరిష్కారాన్ని వెతకాలి అని అనుకొని, సరే పదండి, ఇప్పటికే ఆలస్యమైందనుకుంటా అని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. విక్రమ్ విశ్వ దగ్గరికి వచ్చి, విశ్వ,
తన రూమ్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే, విశ్వ రారా భోజనం చేద్దాం, ఆలస్యం అయిపోయింది కదా అని విక్రమ్ అనేసరికి విశ్వ సరే అని తల ఊపాడు. అప్పుడే విశ్వ నువ్వు ఏవైతే తలుపు బయట నుంచి విన్నావో అవి నీకు అనవసరమైన విషయాలు. నేను వేటి నుంచి నిన్ను దూరంగా పెట్టానో నీకు తెలియదు. ముఖ్యంగా నిజం చెప్పాలంటే దానిలోని లోతైన విషయాలు నాకు కూడా సరిగ్గా తెలియదురా. అసలు నిజం చెప్పాలంటే నన్నే ఆ కుర్చీకి భయపడి అక్కడి నుంచి నాన్నే భయపడి ఆ కుర్చీకి అక్కడి నుంచి వచ్చేశారు. అంటే మనం అసలు ఏం తెలియదు దాని గురించి ఎంత ఆలోచించాలి. కాబట్టి నాకు నీ సేఫ్టీ ముఖ్యం. నువ్వు దాని గురించి మర్చిపో విశ్వ. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే నీ మీద ప్రాణాలు పెట్టుకొని బ్రతికే వాళ్ళలో ముఖ్యంగా మీ అన్నయ్య ఉన్నాడు. ఆ విషయం ముఖ్యంగా అది మర్చిపోకు, అది గుర్తుపెట్టుకోరా అని అంటూ తమ్ముడు కన్నా ముందు విక్రమ్ ఆ గదిని దాటాడు. అలా విక్రమ్ వెళ్ళగానే విశ్వక్ కూడా ఇప్పటికి కూడా నువ్వు నా సేఫ్టీనే కోరుకుంటున్నావన్నయ్యా. అలాగే నాకు నీ సేఫ్టీ కూడా ముఖ్యమే కదా. ముందు నేను చేయాల్సిన పని నాన్నని కలవాలి. ఆయన్ను కలిస్తే దీనికి సొల్యూషన్ ఏదైనా తెలుస్తుందేమో అని అనుకున్నాడు విశ్వ. ఇక ఆ విషయాన్ని అక్కడే వదిలేసి తను కూడా భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మొదటగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిన విక్రమ్ అక్కడ టేబుల్పై స్వేచ్ఛకు ఇడ్లీ వడ్డించడంతో దానివైపు ఎప్పెట్టుగా మొహం పెట్టి నక్షత్ర వైపు ఒకసారి చూసి, అక్క నాకు ఇడ్లీ వద్దు, నాకు పూరీ కావాలి అని మారం చెయ్యడంతో, స్వేచ్ఛ అల్లరి చెయ్యకుండా నోరు మూసుకొని ముందు తిను, నీకోసం అని చెప్పి మేము కూడా ఫుడ్ ఇడ్లీనే తినాలి అని అనుకున్నాము మేమంతా. నువ్వేమో పూరీ తింటాను అని మొండి చేస్తున్నావు. నిన్నంతా జ్వరం వచ్చింది సరిపోలేదా? ఈరోజు నీకు ఇప్పుడు ఆ ఆయిల్ ఫుడ్ పెట్టి నువ్వు అది తింటే ఇంకా ప్రాబ్లం అవుతుంది అని నక్షత్ర కొంచెం గట్టిగా చెప్పేసరికి నక్షత్ర వైపు ఒకసారి చూసి ప్లేట్లో ఉన్న ఇడ్లీ వైపు చూసి ఏడుపు మొహంతో తింటూ ఉంటే అప్పుడే తన ముందు ఒక చాక్లెట్ ఎవరా అని చూడగా విక్రమ్ తనకు చాక్లెట్ ఇచ్చాడు. వెలిగిపోతున్న చూపుతో తన వైపు చూస్తూ, బావా ఈ చాక్లెట్ నాకేనా అని చిన్న చిరునవ్వుతో వెలిగిపోతున్న మొహంతో చెప్పింది స్వేచ్ఛ. దానికి మన విక్రమ్ నవ్వుతూ, హా నీకే, కానీ ముందు అయితే ఈ ఇడ్లీ తిన్న తర్వాత దీన్ని తిను, లేదంటే మీ అక్క నిన్ను నన్ను కలిపి ఒక రౌండ్ వేసుకుంటుంది అని విక్రమ్ చెప్పడంతో నక్షత్ర విక్రమ్ పక్కనే కూర్చొని ఉంది కాబట్టి తనని సైడ్ నడుంపై గిల్లేసింది. విక్రమ్ ఆమె అలా గిల్లినా కూడా కనీసం రెస్పాండ్ అవ్వకుండా జస్ట్ ఒక చూపు చూశాడు చురుగ్గా. అంతే, వెంటనే భయపడిపోయి చెయ్యి వెనక్కి తీసేసుకుంది పాపం. విక్రమ్ ఆమె వైపు నుంచి చూపు తిప్పి సత్య వైపు చూసి, ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాడు. ఆమె సైలెంట్గా తినాలా వద్దా అన్నట్టు ప్లేట్లో చెయ్యి పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆమె పక్కనే అభి ఉన్న ఆమె మైండ్లో ఎన్నో రన్ అవుతున్నాయి, ఎన్నో ఆలోచనలు. అతను ఆమెను ఇది తిను అది తిను అంటూ ఆమెకు ప్రేమగా వడ్డిస్తూ, ఇంకేమైనా కావాలా సత్య అని ఇంతసేపు అడుగుతూనే ఉన్నాడు. కానీ అతడు ఎంత పిలిచినా ఆమె నుంచి నో రెస్పాన్స్. అక్కడున్న అందరికీ అది అర్థమవుతున్నా కానీ ఎవరికీ ఏమీ తెలియనట్టు తింటూ ఉన్నారు అక్కడున్న వాళ్ళంతా. విక్రమ్ సత్య ముందు తిను, ఆ తర్వాత నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు. విక్రమ్ చెప్పేసరికి తన ఆలోచన పక్కన పెట్టి సైలెంట్గా తింటూ ఉంది. కానీ ఆమెకు పక్కనే ఉన్న అభిని చూస్తూ ఉంటే, ఎందుకురా నేనంటే నీకు ఇంత పిచ్చి, ఇంత ప్రేమ? నైట్ అంతా నా కోసం కంటి మీద కొనుకు లేకుండా నన్ను చూసుకుంటూనే ఉన్నావు. అసలు నేను ఏ రోజు నేను నీతో ప్రేమగా కూడా మాట్లాడలేదు కదరా అభి. కానీ ఎందుకు నా లైఫ్లోకి వస్తున్నావు నువ్వు?
నేను ఒంటరిదాన్ని అభి. నాకంటూ నా దగ్గర నీకు ఇవ్వటానికి నేను తప్ప ఇంకేం లేనురా. అలాంటిది అసలెందుకు నేనంటే నీకు ఎందుకు ఇంత పిచ్చి అభి? ప్రేమ అని మైండ్లో అలాగే ఆలోచిస్తూ టిఫిన్ కంప్లీట్ చేసింది సత్య. మన స్వేచ్ఛ పాప మాత్రం విక్రమ్ చెప్పినట్టుగానే సక్సెస్ఫుల్గా ఒక 2 ఇడ్లీలు ఒక అర్ధగంటలో సక్సెస్ఫుల్గా తినేసి అప్పుడు తన చాక్లెట్ని జాలీగా ఎంజాయ్ చేస్తూ తినడం స్టార్ట్ చేసింది. నక్షత్ర తన వైపు చూస్తూ ఇదైతే దీనికి బాగా తినడానికి బుద్ధి పుడుతుంది కదా అని నక్షత్ర తన వైపు కొరా కొరా చూస్తుంటే అప్పుడే విశ్వ కూడా తను చేసే తింగరి పనులన్నీ సైలెంట్గా చూస్తూ కూర్చొని ఉన్నాడు. అప్పుడే విశ్వకు ఏదో డౌట్ వచ్చి, స్వేచ్ఛ, నువ్వు ఇంతకుముందు చాలా మంచి కాలేజీలో చదివేదానివి కదా, అయినా ఉన్నట్టుండి ఈ కాలేజీలోకి నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకొని అది కూడా ఈ ఇయర్ మధ్యలో ఎందుకొచ్చావు? అంత పెద్ద కాలేజ్ వదిలేసి అని అడిగాడు. ఆ మాటతో తింటున్న చాక్లెట్ పొలమారి ఊపిరాడక ఇబ్బంది పడింది. అక్కడే సోఫాలో కూర్చుని ఉన్న విక్రమ్ తన తమ్ముడి మైండ్ ఇంత షార్ప్గా ఉన్నట్టుండి పని చేయడంతో చిన్నగా నవ్వుకొని వీడికి ఇప్పుడు బల్బు వెలిగినట్టుంది అని మనసులో అనుకుని స్వేచ్ఛ నానా తంటాలు పడుతూ ఉంటే నక్షత్ర కిచెన్లో ఉండేసరికి నక్షత్ర వాటర్ తీసుకురా అన్నాడు విక్రమ్. సత్య కూడా తనతో పాటు కిచెన్లోనే ఉంది. బయటికి వస్తూ అప్పటికే స్వేచ్ఛ దగ్గుతూ ఉంటే విశ్వ తన తలపై తట్టాడు. విక్రమ్ అభి అక్కడే ఫైల్స్ చూస్తూ ఒక కంట తనని గమనిస్తూ ఉన్నారు. అప్పుడే నక్షత్ర కూడా వాటర్ తీసుకురావడంతో ఆమెకు వాటర్ తాపించి కొంచెం నిమ్మతించాక నక్షత్ర ఆమె వైపు కోపంగా చూస్తూ, నిన్ను నీ చాక్లెట్ని ఎవరైనా లాక్కెళ్ళిపోతారే మెంటల్ దానా? ఇంత తొందరగా చాక్లెట్ తినడం అవసరమా? కొంచెం మెల్లగా తినొచ్చు కదా, నిదానంగా తినొచ్చు కదా, ఎంతగా పొరపోయావో చూడు అని కంగారుగా నక్షత్ర తిడుతూ ఉంటే స్వేచ్ఛ ఆ తిట్లన్నీ భరిస్తూనే కొంచెం నిమ్మతించిన గొంతుతో, ఇప్పుడు వీళ్లకు నేను విశ్వసార్ అడిగిన దానికి నేను ఇలా పొరబోయాను అని తెలిస్తే అక్క నన్ను తాట తీసి వలుస్తుంది అని భయంగా దిక్కులు చూస్తూ కాపాడమన్నట్టు అక్కడే కూర్చుని ఉన్న విక్రమ్ వైపు చూసింది. ఎందుకో తనకు విక్రమ్తో ఉంటే ఒక ధైర్యం, ఒక కంఫర్ట్నెస్ అనిపిస్తూ తన నాన్నే అయినట్టు అనిపించింది విక్రమ్ని చూస్తే. విక్రమ్ ఆమె వైపు చూపు అర్థమై తన చేతిలో ఉన్న ఫైల్స్ మూసేస్తూ, నక్షత్ర, ఆ విషయం అలా వదిలేయండి, కానీ ఇప్పుడు మీరు ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నారంట కదా అని అంటూ మాట మార్చాడు విక్రమ్. నక్షత్ర కూడా, అవును బావా, నేను మర్చిపోయాను, కనీసం ఆఫీస్కి ఈరోజు లీవ్ కూడా అప్లై చేయలేదు. ఆ రాజేష్ గాడు చచ్చిపోతాడు, ముందే వెధవ ఎప్పుడు నా మీద పడి ఏడుస్తూ ఉంటాడు వాడు అని అంటూ వెంటనే సారంగపాణికి కాల్ చేసి, సార్, నాకు సత్యకు లీవ్ కావాలి అని అడిగింది నక్షత్ర. అలాగే తను రాలేకపోయినందుకు సారీ కూడా అడిగేసరికి, అయ్యో పర్లేదు తల్లి, మీరు ఇద్దరూ చాలా బాగా వర్క్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా వరకు అంతా సోమరిపోతులే ఉన్నా మీరు మీ వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఎప్పుడు కూడా ఆ రాజేష్ గాడు తెలిసినంత వరకు వాడికి వచ్చే చాలా ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ మీ దగ్గరే చేయిస్తాడని నాకు కూడా తెలుసు, కానీ వాడు కంపెనీ సీక్రెట్స్ అన్నీ బయటకు లీక్ చేస్తాడు అని ఆలోచించి వాడి జోలికి వెళ్ళలేకపోతున్నానమ్మా, లేకపోతే వాడిని ఎప్పుడే జాబ్లో నుంచి తీసేసేవాణ్ణి అని అంటూ కొద్దిసేపు ఆయన మాట్లాడి ఫోన్ పెట్టేశారు. విక్రమ్ మరియు అక్కడున్న వాళ్ళంతా నక్షత్ర అంత మెచ్యూర్డ్గా ఆయనతో మాట్లాడుతూ ఉంటే విశ్వ కల్పించుకొని తన దగ్గరికి వచ్చి తన తలపై చెయ్యి వేసి, నిజంగా నువ్వేనమ్మా, చాలా ఎదిగిపోయింది మా నక్షత్ర, ఎన్ని మాటలు వస్తున్నాయో అని అంటూ తన బుగ్గల్లాగాడు నక్షత్రను. విక్రమ్ ఆమె మాట్లాడుతున్నంతసేపు ఆమె వైపే
అలా చూస్తూ ఉన్నాడు విక్రమ్. విక్రమ్ని చిన్నప్పుడే తన మామయ్యతో అన్నాడు, తను చదువుకోకపోయినా పర్లేదు మామయ్య, తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని. పైగా తను ఎగ్జామ్స్లో ఏం రాయకపోయినా విక్రమ్ పాస్ చేయించడం, తనకే కష్టం కలగకుండా చూసుకోవడం, ఆమె ప్రతి ఒక్క కళని తను ఇష్టంగా తీర్చడం, అవన్నీ గుర్తొచ్చాయి. అలాంటిది ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అంటే ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటుందో కదా అని అనుకున్నాడు మనసులో. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మన కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా కామెంట్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్డేట్స్ లేట్ అవుతున్నాయని నాకు తెలుసు, ఖచ్చితంగా ఇవ్వడానికే ట్రై చేస్తున్నా, కానీ కుదరడం లేదు, కానీ ఇచ్చేస్తాను.